శ్రీశ్రీ పాటల విషయానికొస్తే 'జీవి ప్రకాష్' మిగతా మ్యూజిక్ డైరెక్టర్‌తో పోలిస్తే ఆయన స్థానం ఎలా మీరు ప్రత్యేకంగా ఎలా చూస్తారు ఆయన్ని? జీవి ప్రకాష్ ఒక రకమైన అంటే బాలమేధావి అంటారు కదా! అలా బాలమేధావి నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు. హ్మ్. దేవిశ్రీ ప్రసాద్ గారు గాని, జీవి ప్రకాష్ గారు గాని. ఆహ్, సో, బాలమేధావుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏముంటదంటే పని వేగంగా జరుగుతది. హ్మ్. జీవి ప్రకాష్ ఇలా కీబోర్డ్ మీద చెయ్యి పెట్టాడా 5 నిమిషాల్లో పల్లవి, మరో 5 నిమిషాల్లో చరణం అలా వచ్చేస్తది బయటికి. హ్మ్. ఆ వేగానికి తగ్గట్టు మనం కూడా రాయగలగాలనమాట. హ్మ్. అప్పుడు అది మ్యాచ్ అవుద్ది. మేము గతంలో 'డార్లింగ్' అని ప్రభాస్ గారిది 5 అవును. పాటలు రాసా ఆ హ్మ్. సినిమాలో. 'డార్లింగ్', 'ఉల్లాసంగా ఉత్సాహంగా' లాంటి చాలా మంచి అప్పటికి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వగలిగామనమాట. 'డార్లింగ్'లో పాటలు ఇప్పటికీ ఇప్పుడు మీరు చూస్తే స్పాటిఫై హైదరాబాద్ టాప్ 10లో 'డార్లింగ్'లో 'నీవే' అని ఓ సాంగ్ ఉంటది. అవును. ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా. ఇప్పుడు టాప్ 10లో అదొకటుంది. హ్మ్. సో, మా ఇద్దరి కాంబినేషన్ అంత మంచిది. తర్వాత ఆయన నటనలో బిజీ అవ్వడం అది తెలుగులో తక్కువ చేయడం రాయలేదు. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత శ్రీశ్రీ మళ్ళీ 'జీవి ప్రకాష్' గారితో కలిసి అద్భుతమైన పాటలు చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పాటలండి దీంట్లో? ఇందులో మొత్తం 4 పాటలు. 4 పాటలు. ఇప్పుడు 2 బయటకొచ్చాయి. ఇంకో 2 బయటకి రావాలి. ఒకటే బయటకొచ్చింది. ఓకే. 'బొమ్మ బొమ్మ' అన్న పాట బయటకొచ్చింది. హ్మ్. ఇంకా రావాలి. హ్మ్. అందులో 'హృదయం' అన్న సౌండ్ దగ్గర 'హృదయం' అని వినిపించింది నాకు. హృదయమా? ఆ! బొమ్మ ఈ పాటలో అసలు హృదయం అన్న పదం లేదండి. బొమ్మ బొమ్మ నన్ను మళ్ళీ గీసిందెవరం. హృదయం అని ఏం వాడలేదే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో ఇది ఈ ప్రత్యేకమైన పాటకున్న వైవిధ్యం ఏంటంటే, మామూలుగా సినిమాలో అందమైన అమ్మాయిని చూడగానే కథానాయకుడికి కలిగే స్పందన నుంచి ఓ పాట పుట్టుకు రావడం, ఆ పాటలో అమ్మాయి అందాన్ని వర్ణించడం ఇదంతా మామూలే. హ్మ్. ఇది ఈ పాట ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ అమ్మాయిని మొదటిసారి చూడడు. కానీ అలా మొదటిసారి చూస్తాడు అంత అందంగా. ఓకే. ఓకే. హ్మ్. అది ఒక ఆహ్, చిన్న సవాలనమాట. సో, ఆ సవాలుకి ఒక్క పదంతో నాకు ఎక్కడ? పరిష్కారం దొరికింది. ఎక్కడది? మామూలుగా ఇప్పుడు ఆహ్, నిన్ను తయారు చేసింది ఎవరనో, హ్మ్. ఆహ్, నిన్ను సృష్టించిన బ్రహ్మ ఎవరనో ఇలా అంటాం గదా! అవును. బొమ్మ బొమ్మ నిన్ను మళ్ళీ గీసిందెవరమ్మ. నువ్వు ఆ బొమ్మవే. కానీ నిన్ను మళ్ళీ ఎవరో గీశారు. అందుకని ఇంత అందంగా కనిపిస్తున్నావు. హ్మ్. బంగారంలో నిన్ను ముంచి తీసిందెప్పుడమ్మా. ఇప్పటిదాకా మామూలుగా ఉన్నాం. నిన్నే ఎవరో నిన్ను అలా బంగారంలో ముంచి తీశారు. అందుకని ఇంత గ్లో నీలో వస్తుంది. హ్మ్. అడుగు అడుగు నువ్వు నడిచెళ్ళేటి దారంతా వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందేంటమ్మా. ఇన్నాళ్ళు కలల్లో కలవనే లేదే ఈ అందం. ఇవ్వాళి నిజంలా ఎదురవుతున్నదే. నేనేనా అరె నేనేనా వేరెవ్వరినో నాలోన చూసానా. ఇంతకీ నేనైతే నిన్నిలా చూడలేదెప్పుడు. నువ్విలా కనపడుతున్నావంటే నేను కాదా అన్న ఒక ఆశ్చర్యం అన్నమాట. హ్మ్. సో, ఆల్రెడీ చూసిన అమ్మాయిని అలా చూస్తున్నాడు కాబట్టి ఈ పదాలన్నీ అలా వచ్చినాయి. ఈ 4 పాటలకి ఇలాంటి సందర్భాలే కుదిరాయా? ఇంకా బాగా. హెవీ. అసలు హ్మ్. శ్రీశ్రీ కథ విషయానికొస్తే హ్మ్. అంటే ఒక మొదటి సినిమా దర్శకుడు ఇంత పరిపక్వతతో ఒక కథ రాసాడా హ్మ్. అని మొత్తం అటు విమర్శకులు, ఇటు వీక్షకులు కూడా ఆశ్చర్యపడేలా ఉంటదండి. హ్మ్. పూర్తి భావోద్వేగాలతో అటు గుండె బరువెక్కించే సన్నివేశాలు, కంట తడి పెట్టించే సన్నివేశాలు, అలాగే కితకితలు పెట్టే సన్నివేశాలు, హ్మ్. అందమైన ప్రేమ కథలు అన్నిటి మేళవింపుగా ఉంటది గాబట్టి, ఈ 'బొమ్మ బొమ్మ' అన్న పాట ఒక చిన్నపాటి ప్రేమ పాట లాంటిది. ఇది శాంపిల్‌గా విడుదలైందంతే. తర్వాతొచ్చే పాటల్లో ఆ భావోద్వేగపు లోతులు చాలా ఎక్కువుంటాయి. అంటే ఇందులో 4 పాటలు ప్రేమ పాటలేనా? ఇంకా ఇంకేదైనా కొత్త వేరు వేరు సందర్భాలున్నాయి. హ్మ్. రకరకాలుంటాయి కదా! అవును. అవును. ప్రేమలో ఉన్న ఎత్తుల్లో కొన్ని పాటలుంటాయి. పల్లాల్లో కొన్ని పాటలుంటాయి కదా! హ్మ్. హ్మ్.